హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ రెసిపీ అందరూ దమ్ బిర్యానీ అవి ఇవి చేస్తుంటాం కదా, నేనైతే అలా కాదు, మామూలుగానే చేశాను. కానీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్, అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, ఆ ఆయిల్ అయితే వేసాను. అందులో మనం ఈ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇంకా లవంగం, చెక్క అన్నీ వేసాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఒక కేజీ చికెన్, కేజీ రైస్ ఫ్రెండ్స్ చేసేది బిర్యానీ. దానికి నేను ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేశాను. 3 ఆనియన్స్ కట్ చేసి ఒక 4 పచ్చిమిర్చి కూడా అందులో వేసాను కట్ చేసి. చూడండి, ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బాగా. అలాగే ఒక 6 టమాటాలు, 6-7 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ బిర్యానీ కోసం. ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము. ఈ టమాటా కూడా వేసాక బాగా ఫ్రై అవనివ్వాలి, కుక్ అవనివ్వాలి టమాటాని. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే చికెన్ కూడా నేను మంచిగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ బిర్యానీలో వేసుకోవడం కోసం. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ అయితే నేను ఒక 3 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము, ఒక 3 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్గా ఉంటుంది తినేదానికి బిర్యానీ, అందుకే కొంచెం వేసుకోవాలి. అన్నీ వేసాక బాగా ఇలా మనం కలుపుకోవాలి దీన్ని, ఈ గ్రేవీని. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే పక్కనే ఉంది, పక్కనే పెట్టున్నాను కడిగి నీట్గా. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసుకుందాము. చికెన్ వేసుకొని బాగా ఉడకనిద్దాము. అలాగే చికెన్ బిర్యానీలో పసుపు కొంతమంది వేసుకోరు ఫ్రెండ్స్, కానీ చికెన్కి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆ నీసు వాసన అలాంటివన్నీ పోతాయి, అందుకే నేను కొంచెం పసుపు అయితే వేస్తాను. ఇవన్నీ వేసాక కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. కొంచెం కుక్ అయ్యాక మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి బాగా మంచిగా ఉడుకుతుంది ముక్క అనేది. బాగా కుక్ అయింది. ఇప్పుడు కారం వేసుకుందాము. నేనైతే కారం తక్కువగానే వేసాను. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. అన్నీ వేసాక బాగా కలపాలి మళ్ళీ. చూడండి, బాగా మంచి మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అయింది చికెన్ పీస్ అయితే. ఇప్పుడు మనం కేజీ రైస్ అయితే కడిగి పెట్టుకొని ఉన్నాను నేను, అంటే బాస్మతి రైస్ అండి అవి. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అవి మొక్క బాగా ఉడికాక ఇందులో 1 కప్పు మంచిగా క్రీమీలాగా చేసుకున్న పెరుగునైతే ఇందులో వేసుకున్నాను. పెరుగు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంది బిర్యానీలో. ఆ చికెన్ పీసెస్ ఏదైతే ఉందో చాలా మెత్తగా లేయర్లుగా బాగా వస్తుంది, తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది. అదే మీరు ఒకసారి దాంట్లో పెరుగు వేయకుండా చూడండి బిర్యానీ, పెరుగు వేసాక చూడండి ఎంత బాగుంటుందో. మీకే తెలుస్తుంది డిఫరెన్సు. అలాగే మనం కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని కూడా ఇందులో వేసుకుందాము. వేసుకొని కాసేపు అయ్యాక మళ్ళీ మంచిగా మిక్స్ చేద్దాము. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము ఆ రైస్ వేసాక మూత పెట్టేసి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు ముందుగానే ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది.
అలాగే మనం దీనికి తగినన్ని వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం అయిందనుకో ఫ్రెండ్స్, 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అంతేను, అదే కొలత. అలాగే పోసాను నేను నీళ్ళైతే. చూడండి బాగా కుక్ అవుతుంది బిర్యానీ. ఎక్కువ టైం అయితే కలపకూడదు ఫ్రెండ్స్, ఆ బియ్యం అనేది తొందరగా విరిగిపోతూ ఉంటుంది. అందుకే లైట్గా కలుపుకోవాలి. చూడండి బాగా కుక్ అవుతుంది బిర్యానీ. రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. ఇలా కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ చికెన్ బిర్యానీ రెసిపీని కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్ల నెయ్యినైతే వేసుకుంటున్నాను. నెయ్యి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలో. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఒక 1 మినిట్ అలా వదిలేద్దాము బిర్యానీని నెయ్యి వేసుకున్నాక. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇందులోకి నేను చికెన్ కుర్మా అయితే చేశాను. దాంతో ఈ ఆనియన్స్, నిమ్మకాయ ముక్కలు వీటితో మంచిగా తిన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా తింటుంటే కాంబినేషను. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.